తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు మీడియా వేదికగా కొద్దిసేపటి క్రితం అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని రెగ్యులర్ చేస్తే కోర్టుల్లో వివాదాలు ఏర్పడతాయని చెప్పడం జరిగింది. అలాగే మా ప్రభుత్వాన్ని సహకరిస్తే అన్ని రకాల న్యాయమైన కోరికల్ని నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్న 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరి తరపున రాష్ట్ర జేఏసీ మొదటి నుంచి చెప్తా ఉన్నది ఒక్కటే. ఈరోజు రాష్ట్రంలో మా అందరినీ కూడా పట్టి పీడిస్తున్న వ్యవస్థ ఈ ఏజెన్సీ వ్యవస్థ. మేము ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయమని అడుగుతూ ఉన్నాం. ఏజెన్సీ విధానం రద్దు చేసి ప్రభుత్వమే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఈక్వల్ వర్క్ టు ఈక్వల్ పే అమలు చేయమని అంటూ ఉన్నాం. ఇలా సమాన పనికి సమాన వేతనం మీరు అమలు చేస్తే మా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు సుమారుగా 25,000-30,000 రూపాయల జీతాలు వస్తాయని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మీరు ఏజెన్సీలకు ఇస్తున్నటువంటి ఏజెన్సీ కమిషన్ కావచ్చు, మా మీద కడుతున్నటువంటి జిఎస్టీలు కావచ్చు, మాకు ఈఎస్ఐ ఈపీఎఫ్లు కట్టకుండా వాడుతున్నటువంటి సుమారు నెలకు 5-6 వేల రూపాయలు కూడా ఇలా అక్రమంగా వాళ్ళ సంపాదన వాళ్ళ చేతులకు పోతుందని మొత్తుకుంటా ఉన్నాం. ఇవాళ ఆ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ఒక కార్పొరేషన్ ద్వారా మా జీతాలు మాకు ఇప్పించినట్టయితే 5,000 రూపాయలు పెరుగుతాయని కూడా మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. అలాగే ఈరోజు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఉద్యోగస్తుల్ని అధికారులు కావచ్చు, ఏజెన్సీలు కావచ్చు ఇష్టానురకంగా వాడుకుంటూ ఇలా ఉద్యోగ భద్రత అనేది లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తూ ఉన్నారు. ఇవాళ చాలా డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తుల్ని తీసేయడం జరిగింది. రేపు జరగబోయే రిక్రూట్మెంట్లో కూడా తీసేస్తానని భయపెడతా ఉన్నారు. అంటే ఉద్యోగ భద్రత లేదు. మరి మేము ఇవాళ ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత అడుగుతూ ఉన్నది ఉద్యోగ భద్రత ఏమని అడుగుతూ ఉన్నాం. అలాగే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక ఉద్యోగస్తుడు చనిపోయినా రిటైర్ అయినా కూడా ఇలా ప్రభుత్వానికి కానీ ఆ కుటుంబానికి ప్రభుత్వం కానీ ఏజెన్సీ కానీ అండలేకుండా జరుగుతూ ఉంది. వాళ్ళకు 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకోమని చెప్తా ఉన్నాం. మరి మేము చెప్పిన ఏ డిమాండ్లకైనా కూడా ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వం ఈక్వల్ పే ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం వల్ల ఇలా మా కుటుంబాలు బాగుపడతాయి. ఇలా ఉద్యోగ భద్రత లేక అలిగిపోతున్న మా కుటుంబాల్లో మీరు ఉద్యోగ భద్రత ఇస్తే ఇలా మా కుటుంబాల్లో ఆశలు నింపుతాయి. అలాగే ఒక ఉద్యోగి చనిపోయినా కూడా రిటైర్ అయినా కూడా ఒక 10 లక్షల రూపాయలు ఇస్తే మా కుటుంబానికి ఇలా అండదండాలు ఆర్థికంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరొక్కసారి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇది బాగా ఆలోచన చేసి మాకు న్యాయపరమైనటువంటి చిక్కులైనటువంటి ఈ సమస్యల్ని తక్షణమే నెరవేరుస్తారని చెప్పి రాష్ట్రంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులం అలాగే రాష్ట్ర జేఏసీ నాయకత్వం కూడా మీ నుండి ఆశిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇది అమలు చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం.